అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనలో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అందరూ చూడండి. ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లలు కూడా చూసి సిపిఆర్ చేస్తే అంటే చెస్ట్ హార్ట్ పంప్ చేసి సిపిఆర్ది వాళ్ళ ఆయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బ్రతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసాడు. అందరి ముందర జరిగేదంతా అందరి ముందర జరుగుతా అనే విషయాన్ని అంటే ఆ మనిషిని కాపాడటం కోసం తాపత్రయపడ్డాడు. 108 ఫోన్ చేశాడు. ఈయన శ్రీకాకుళం వెళ్ళారు, బానే ఉంది. వెళ్ళిన ఆయన ఆ పిల్లోడు యాక్సిడెంట్ చేసిన వల్ల నష్టపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీ పార్టీ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళొద్దని ఎవరో అనరు, మీ పార్టీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి, కానీ నష్టపోయిన కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందమ్మా ఏంటి అన్ని తెలుసుకుని ఈయన నిజమైన రాజకీయ నాయకుడు, నిజమైన సీఎంగా చేసిన ఆయన ఒక పార్టీని నడుపుతున్నాడు కాబట్టి వాళ్ళకి ఈయన నష్టపరిహారం అనేది ఎంతో కొంత ఈయన ఇచ్చి తర్వాత ఏం జరిగిందమ్మా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఆ పిల్లోడు 18 ఏళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఆ పిల్లోడు చేసిన తప్పే, తెలియజేసినా తప్పే. కానీ దాన్ని వెనక వేసుకుని వచ్చి ఆ పిల్లోడు తప్పు చేశాడు, ఆ పిల్లోడిని ఇది చేయకూడదు ఇవన్నీ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఎవరు తప్పు చేసినా తప్పే అంటారు. తప్పుని తప్పుగానే చూడాలి ఎవరైనా. అంతేగాని తప్పు చేసినాక తప్పు జరిగిపోయింది, ఇది తప్పు కాదు, బై మిస్టేక్ జరిగిపోయింది, ఇవన్నీ మాట్లాడతాం ఒక తప్పు. ప్లస్ వినండి ఒకసారి. ఎవరైనా కూడా దాన్ని తప్పాలను ఇంకొకటి చేయాలని ఎవరు తాపత్రయపడాల. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప నుంచి, దానికి బాధపడుతున్నారు తప్ప నుంచి అది ఎవరు కూడా తప్పు లేదు, చేయగలిగింది ఏముంది. దాన్ని రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఈయన చేసింది ఏంటి? యాక్సిడెంట్ లో మరణించిన ఆ వ్యక్తి యాక్సిడెంట్ లో గొర్రెలు కాబట్టి మరణిస్తే దాన్ని రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు. ఏం చేసినాడు? పాఠశాలని 50 మందిని పంపిస్తాడు. ఇది విన్నారా మీరు? ఆయన 44 ఏళ్ల గొర్రె కాపరి. ఆయన లాస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని మాట్లాడాడు? ఏరో పెద్ద ఆయన చనిపోయాడు, వయసులో పెద్ద వయసు, వాళ్ళ కుటుంబాన్ని కాపాడతాను వీళ్ళు అన్నారు, జరిగింది యాక్సిడెంట్ అని ఆయనే చెప్పాడు. ఎవరు వయసులో పెద్ద మనిషి, వయసు పెద్ద అతను అని చెప్పి. ఇప్పుడు ఏం మారుతున్నాడు ఆయన? గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని పరామర్శిస్తానికి ఎవరినో పంపించారు, ఇవన్నీ మారుతున్నాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు పంపించారు, తప్పులేదు, చూసి రండి ఏంటి పరిస్థితి, ఆయన ఊర్లో లేదు, పలానా మీటింగ్లో ఏంటి అని తెలుసుకోండి అని చెప్పి ఎవరి దగ్గరికి పంపించారు? ఈ సిదిలి అప్పిలరాజు అనే వాళ్ళ కొడుకు ఎవరినైతే యాక్సిడెంట్ చేసి వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళ దగ్గరికి పంపించారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేయాలా? వెళ్ళి వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించాలా. నువ్వు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని సపోర్ట్ చేసుకుంటా జనం ఈయన వస్తే వీళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ జనం, పిచ్చ జనం, వీళ్ళు అవసరమా అండి? అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేసేది. ఈయన వెళ్ళి జైల్లో తప్పు చేశాడు. ఆయన ఆ సిదిలి అప్పలరాజు అనే అతను చంద్రబాబు గారి గురించి అసెంబ్లీలో ఏమని మాట్లాడాడండి? కనీసం చంద్రబాబు గారు వయసుకైనా మర్యాద ఇచ్చాడు ఆయన? అట్లాంటి వాడిని ఈయన వెళ్ళి సపోర్ట్ చేస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో చెప్తానండి, ఒక జోగి, ఇంకోటి అంబాటి భోగాడు, ఒక నాని, ఒక పేరు నాని, ఒక గుట్కా నాని, సిదిలి అప్పలరాజు, ఒక ఈయనండి మన ఫ్యాక్టరీలు తీసుకొచ్చాడు కదండి, ఏంటి మన బొబ్బట్లు, రొయ్యలు, పచ్చళ్ళు, ఐటీ మినిస్టర్
వైజాగ్, ఆ పేరు గుర్తురావట్లేదండి, గొప్ప క్యాండిడేట్, ఎక్స్ ఐటీ మినిస్టర్. ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుని ఈయన పార్టీ నడుపుతున్నాడు. ఆ? ఈయనకి ఈ జనం వీళ్ళు ఈరోజు ఈయన పలానా చోటకి వెళ్తే ఈయనకి ఈ జనం రావటం, ఆయన వెనకాల ఆయనకి దండాలు పెట్టడం, సైల్యూట్ అంటాం, జై జగన్ అంటాం. పోనీ ఈయన సరే జనం చుట్టుపక్కల ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి మీడియాలో చుట్టుపక్కల జనం ఉంటే ఈయన దండం పైకి పెడతాడు ఏంటో, ఇట్ట పైన అక్కడ బిల్డింగ్లు లేవు, హైవే మీద బిల్డింగ్లు కనపడతలేవు, పైకి పెడతాడు ఏంటో ఇట్ట జనాన్ని. ఏమిటో అండి ఆ జనం, మన ఆంధ్ర జనం ఏంటో ఈ మనిషిని ఎట్లా యాక్సెప్ట్ చేశారో, ఇప్పుడు ఈ మనిషి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావట్లేదు కానండి. మరి ఈ మనిషిని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఇట్లా తీసుకొస్తే మాత్రం మన ఆంధ్ర భవిష్యత్తు చాలా దిగజాగిరిపోయింది. ఇప్పటికే పోయిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఈయన చేసిన ఇబ్బందులు, అరాచకాలు అవన్నీ మాట్లాడి, ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు చేస్తున్నారు, లోకేష్ తప్పు చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడండి. ఈయన దయచేసి మీరు ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ప్రతి మీడియాలో ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. అంతకుముందు 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ఎంత డెవలప్మెంట్ అయింది అని అబ్జర్వ్ చేసి, ఇప్పటి నుంచే మీరు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఇప్పటి నుంచే మీరు ప్రతి మీడియాని అబ్జర్వ్ చేసి ఎవరు ఏంటి అనేది తెలుసుకొని నెక్స్ట్ టైం మన రాష్ట్రం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది బాగా ఆలోచించి నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత 2029లో ఎవరు బెస్ట్ అనేది మీరు తెలుసుకోండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అది. నమస్కారం. సైనింగ్ ఆఫ్. వెళ్ళిపోయింది.